ఆయన సీనియర్ వైసీపీ లీడర్. వైఎస్ జగన్ తర్వాత నెంబర్ 2 అని అందరూ అంటుంటారు. కానీ ఆయన ఊహించిన రీతిలో పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక మీదట వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకున్నారు. ఇప్పుడు ఆయన చూపు బీజేపీ వైపు మళ్ళిందా? ఆయన కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారా? ఏపీ పాలిటిక్స్ లో విజయసాయిరెడ్డి రాజీనామా సంచలనం రేపింది. రాజ్యసభ ఎంపీగా ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉండగానే ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడం వైఎస్ జగన్ను షాక్కు గురిచేసింది. వైసీపీలో నెంబర్ 2 లీడర్గా కొనసాగిన విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ వ్యక్తిగత కారణాలతోనే వైసీపీని వీడాల్సి వస్తోందని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇక నుంచి తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని, కేవలం వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఒక ఫామ్ ల్యాండ్లో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. తాను తన కొత్త పనిలోకి దిగినట్లు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి అడుగులు బీజేపీ వైపు మళ్లినట్టు తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను కలిశారు. అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎందుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు స్వాగతం పలకడానికి వచ్చారు? అంతేకాదు, శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఉపరాష్ట్రపతి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఐఏఎఫ్ చాపర్లో మెదక్లోని ఐఐటి హైదరాబాద్కు చేరుకున్నట్లు విజయసాయిరెడ్డి తన ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. ఇప్పుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు ఇచ్చిన ప్రాధాన్యత చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కంటే ముందే మాజీ ఎంపీ అయిన విజయసాయిరెడ్డికి ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే ఛాన్స్ ఎలా దక్కింది అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వీటిని చూశాక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు, ఆయన త్వరలోనే బీజేపీలో చేరతారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో కొందరు కమలనాథులతో విజయసాయిరెడ్డి చర్చలు జరిపినట్టు ప్రచారం సాగుతోంది. వీలైతే ఈ నెలలోనే కాషాయ కండవ కప్పుకోవాలని విజయసాయిరెడ్డి భావిస్తున్నారట. మరోవైపు విజయసాయిరెడ్డిని కమలం పార్టీలో చేర్చుకుని ఆయనకు కీలక బాధ్యతలు ఇచ్చేందుకు కమలం పార్టీ పెద్దలు కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా త్వరలోనే విజయసాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని ఏపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.